వెల్కమ్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక బిగ్ అప్డేట్ వచ్చిందండి. స్టెనోగ్రాఫర్ సి అండ్ డి రిలేటెడ్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామ్ ఉంది కదండి, దాని రిలేటెడ్గా ఆన్సర్ కీస్ అనేవి అవుట్ అయినాయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చూడండి, అప్లోడింగ్ ఆఫ్ టెంటేటివ్ ఆన్సర్ కీస్ అలాంగ్ విత్ క్యాండిడేట్స్ రెస్పాన్స్ షీట్స్ స్టెనోగ్రాఫర్ సి గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ 2025. అండ్ అదేవిధంగా ఇంకో అప్డేట్ వచ్చిందండి, రివిజన్ ఆఫ్ ఫీ ఫర్ రిప్రజెంటేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టెంటేటివ్ ఆన్సర్ కీస్ ఛాలెంజ్ మేనేజ్మెంట్. సో ఒకదాని వెనుక ఒకటి రెండు చూసేద్దామండి. సో ఫస్ట్ ఇది చూసుకున్నట్లయితే ఇది ఓపెన్ అవుతుందండి, లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే స్టెనోగ్రాఫర్ సి అండ్ డికి సంబంధించి ఫీ ఉంటుంది కదండి, దాన్ని కూడా రివిజన్ చేశారనమాట. 100 రూపీస్ నుంచి 50 రూపీస్ అది చేశారు. సో అది సెకండ్ నోటిఫికేషన్ ఉంది, అక్కడ నుంచి చెప్తానండి. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అప్లోడింగ్ ఆఫ్ టెంటేటివ్ గ్రేడ్ సి అండ్ డి ఆఫ్ స్టెనోగ్రాఫర్. ఓకే, సో ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2025. ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ ఎగ్జామినేషన్ వాజ్ కండక్టెడ్ బై ద కమిషన్ ఆన్ సో అండ్ సో డేట్స్లోను డిఫరెంట్ సెంటర్స్లో జరిగిందండి. August 6, 7th, 8th, 11th. సో ద క్యాండిడేట్స్ రెస్పాన్స్ షీట్స్ అలాంగ్ విత్ ద టెంటేటివ్ ఆన్సర్ కీస్ ఆర్ నౌ అవైలబుల్ అండ్ ద సేమ్ కెన్ బి యాక్సెస్డ్ త్రూ ద వెబ్సైట్ ఆఫ్ ద కమిషన్. సో మీ క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది కానీ, సో దాంతో మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, మీ పాస్వర్డ్ అండ్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి మీరు లాగిన్ అయ్యి తీసుకొచ్చండి. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఎలా యాక్సెస్ చేయాలి, రెస్పాన్స్ షీట్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఆన్సర్కి ఛాలెంజ్ ఎలా చేయాలి అని దాన్ని కూడా కింద అనెక్స్ చేశారంటున్నారు. అనెక్స్డ్ అంటే అతికించారు అని, ఐ మీన్ దీని కింద సహాయకారిగా ఉంచారని అర్థం. సో మనం కంటిన్యూషన్లో చూసేద్దాము. రిప్రజెంటేషన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద టెంటేటివ్ ఆన్సర్ కీస్ ఇఫ్ ఎనీ మే బీ సబ్మిటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ 22nd to 25th. ఈ పీరియడ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో 22nd అంటే ఇవ్వాలి కానీ 6 PM అంటే ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో 6 PM నుంచి 25th 6 PM వరకు అంటే 3, 4, 5 3 days అండి. ఎగ్జాక్ట్లీగా 3 days ఇచ్చారు. ఆన్ పేమెంట్ ఆఫ్ ₹50 ఫర్ క్వశ్చన్ పర్ ఆన్సర్ ఛాలెంజ్. చూసానండి, చెప్పా కదా 100 రూపీస్ నుంచి 50 రూపీస్ చేశారని చెప్పా కదా. సో ఇప్పుడు తగ్గించారనమాట ఫీజు ఛాలెంజ్కి. సో అది ఇక్కడ 50 రూపీస్ తీసుకొని మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. దేనికి అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు? మీకు ఏదైనా క్వశ్చన్కి వాళ్ళు రాంగ్గా ఇచ్చారు అని, లేకపోతే ఆప్షన్స్లో అసలు ఆన్సర్ లేదనిపించిన అలాంటి కేసెస్లో మీరు ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఫీ ఛాలెంజ్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 100 to 50. రిప్రజెంటేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ 8th August 25 6 PM తర్వాత ఉన్నవి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అని అంటున్నారండి. సో 3 days టైం ఉంది కానీ, సో మీరు ఖచ్చితంగా చూసుకొని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క కీ అనేటువంటిది చూసుకోండి. అండ్ మీకు ఇంకొక ఇది అంటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ దగ్గర కనుక ఎవరైతే అటెంప్ట్ చేశారో అబ్జెక్షన్ కీ ఉంటుంది కదా, సో ఎవరికైతే ఒకవేళ కీ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే, నేను ఆల్రెడీ హైకోర్టు కీ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఒక పేపర్ 3 parts అయిపోయింది అండ్ సెకండ్ పేపర్ స్టార్ట్ చేశాను, ఎగ్జామినర్ స్టార్ట్ చేశాను. సో వాట్ ఎవర్, ఈవెన్ SSC కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, RRB NTPC కావచ్చు, లైక్ RRBలో ఇంకా వేరే ఎగ్జామ్స్ కావచ్చు, ఓకే, అండ్ ఇవి మెట్రికులేషన్ ఎగ్జామ్స్ అయినప్పటికీ, ఇంటర్ క్వాలిఫికేషన్ అయినప్పటికీ, ఏదైనా కూడా జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఏదైనా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే మీరు ఆ యొక్క పర్టికులర్ కీని నాకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయండి, లేదా నా మెయిల్ ఐడికి పంపించినా పర్లేదు. మీకు డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తాను. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తానండి. మీకు అబ్జెక్షన్ రిలేటెడ్గా లింక్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తానండి. దీంట్లో ఈ యొక్క డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. అండ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ వాటి గురించి బర్రీ కాకండి. ఒకవేళ మీరు నాకు పంపించినా నేను బ్లర్ చేసే వీడియో చేస్తాను, లేదు మీరే బ్లర్ చేసి పంపించినా పర్వాలేదు. ఓకేనండి. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టే, క్యాండిడేట్స్ మే ఆల్సో టేక్ ఎ ప్రింట్అవుట్ ఆఫ్ ద రెస్పెక్టివ్ రెస్పాన్స్ షీట్స్ యాజ్ ద సేమ్ విల్ నాట్ బి అవైలబుల్. చెప్పే కానీ, సో ఈ షీట్స్ అనేటువంటి మీరు ఈ 3 daysలో ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలండి, ఎందుకంటే తర్వాత అవైలబుల్ ఉండకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, అండర్ సెక్రటరీ. సో ఇదన్నమాట ఎగ్జామినేషన్ సెల్ నుంచి జస్ట్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ అండి, August 22, రైట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలా అనేటువంటిది మనం ఆబ్జెక్షన్ ఎలా రైజ్ చేయాలనేది కూడా ఇస్తున్నారండి. చూడండి ఇక్కడ. సో క్యాండిడేట్ లాగిన్ ఉంటుందిగా, మీరు పాస్వర్డ్ ఇది చెప్పేసి క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయిపోతారు. సో లాగిన్ అయిపోయిన తర్వాత మై అప్లికేషన్స్లో మీరు ఆల్రెడీ ఏవైతే అప్లై చేసి ఉంటారో, సో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ అండ్ ఇక్కడ ఇవన్నీ వస్తాయండి. ఇక్కడ మీకు అప్లికేషన్ డీటెయిల్స్ పక్కన ఆన్సర్కి ఛాలెంజ్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేయాలన్నమాట. సో అది క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఛాలెంజ్ సిస్టమ్ అని ఉంటుంది.
సో ఇక్కడ ఏంటంటే యువర్ ఎగ్జామ్ నేమ్ అంటే మీ పేరు ఇప్పుడు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండి ఉంది కదా, అది వస్తుంది అనమాట. రిప్రజెంటేషన్ అబౌట్ ద ఆన్సర్కి మేబీ సబ్మిటెడ్ త్రూ దిస్ సిస్టమ్ ఓన్లీ. సో ఆ ఒక చిన్న ఇది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. సో అక్కడ అపాన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ లాగిన్ ఆఫ్ ద ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ పోర్టల్ ద క్యాండిడేట్స్ రెస్పాన్స్ షీట్ విల్ బి డిస్ప్లేడ్. సో మీ షీట్ అనేది కనిపిస్తుంది లాగిన్ అయిన తర్వాత. అక్కడ మీ రోల్ నెంబర్, మీ పేరు, ఎగ్జామ్ నేమ్ అండ్ పోస్ట్ నేము, ఎగ్జామ్ డేట్, టెస్ట్ టైము, సెంటర్ నేము, లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ బై ఇది ఉంటుందన్నమాట. సో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ బై ద క్యాండిడేట్. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. తర్వాత ఏంటంటే కలర్ కోడింగ్. సో ఇక్కడ గ్రీన్ ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు, కానీ సెలెక్టెడ్ గ్రీన్ అయితే కరెక్ట్ ఆన్సర్, రెడ్ అయితే ఇన్కరెక్ట్ ఆన్సర్, ఎల్లో అయితే యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద రెస్పెక్టివ్ క్వశ్చన్. హైలైట్స్, సో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉందో దాన్ని ఎల్లోగా హైలైట్ చేస్తుంది అనమాట. గ్రే అంటే క్యాండిడేట్ హ్యాస్ నాట్ అటెంప్టెడ్ ద ఆన్సర్ ద క్వశ్చన్. ఒకవేళ క్యాండిడేట్ అటెంప్ట్ చేయకపోతే ఆ యొక్క కలర్ కోడింగ్ అనేది గ్రేగా ఉంటుంది. సో ఇది జస్ట్ కలర్ కోడింగ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఇచ్చారు చూడండి, సేమ్ కలర్ కోడింగ్ అగైన్. క్యాండిడేట్ కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ అయితే గ్రీన్ ఉంటుంది, రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే రెడ్ ఉంటుంది, కరెక్ట్ ఆప్షన్ ఎల్లోలో ఉంటుంది. అంటే ఒకవేళ మనము సెలెక్ట్ చేయకపోతే వేరే నాట్ ఆన్సర్ ఇక్కడ చెప్పారు కదండి, పైన ఎల్లో ఎప్పుడు ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే హైలైట్స్ ద యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద రెస్పెక్టివ్ క్వశ్చన్. సో కరెక్ట్ ఆన్సర్ ఎల్లోలో ఉంటుంది. అండ్ ఇదేంటంటే కరెక్ట్ చేసినట్లయితే గ్రీన్గా ఉంటుంది అనమాట అది. సో ఇది నెక్స్ట్ నాట్ ఆన్సర్ చేస్తే ఆన్సర్ చేయకపోతే గ్రే కలర్. ఇది చూడండి గ్రే కలర్. సో ఇక్కడ సెంటరు, నేము, ఇది ఎగ్జామ్ టైప్, ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు గ్రీవెన్స్ అబౌట్ క్వశ్చన్. సో వ్యూవర్ రెస్పాన్సెస్ అంటే మీ రెస్పాన్సెస్ కనిపిస్తాయి. మీరు ఏదైతే గ్రీవెన్స్ సెలెక్ట్ చేయాలనుకున్నారో అక్కడ మీరు ఇక్కడ ఇది క్లిక్ చేయాలి. క్లిక్ హియర్ టు గ్రీవెన్స్ అబౌట్ క్వశ్చన్ అండ్ క్లిక్ వ్యూ ద గ్రీవెన్స్ క్వశ్చన్స్. అంటే ఇదేంటంటే మీరు ఒకసారి గ్రీవెన్స్ చేసిన తర్వాత మీరు వెయిట్గా అయితే ఫీ పే చేసి ఛాలెంజ్ చేస్తారో అవన్నీ క్వశ్చన్స్ ఇక్కడ లిస్ట్ అవుట్ చేయబడి ఉంటాయి. సో ఫస్ట్ మీరు చేయాలంటే మాత్రం ఇక్కడండి ఈ ఆప్షన్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సబ్మిటింగ్ గ్రీవెన్స్ రిగార్డింగ్ క్వశ్చన్. క్లిక్ ఆన్ ద గ్రీవెన్స్ అబౌట్ క్వశ్చన్, అది చెప్పే కదండి. సో తర్వాత ఒక క్వశ్చన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మీరు రెస్పాన్స్లో చూసుకుంటారు కాబట్టి అక్కడ మీకు ఏ డౌట్ ఉందో ఆ క్వశ్చన్ నెంబర్ మీరు నోట్ చేసుకోండి. సో ఆ క్వశ్చన్ నెంబర్ కనుక మీరు ఇక్కడ ఈ బాక్స్లో కనుక పెట్టినట్టయితే సో మీకు ఆ క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ మీరు కంప్లైంట్ చేయాలనుకుంటే ఏమేమి కంప్లైంట్ చేయొచ్చు అని చూడండి. ఆల్ ద ఆన్సర్స్ ఆర్ రాంగ్ ఫర్ ఏ క్వశ్చన్. సో మొత్తం అసలు క్వశ్చన్లో రైట్ ఆన్సరే లేదు. ఒకవేళ 2 ఆన్సర్లు కరెక్ట్ ఉన్నాయనుకోండి, మోర్ దెన్ 1 ఉంటే అది. సో మోర్ దెన్ 1 కరెక్ట్ ఆప్షన్ ఆన్సర్ ఇన్ ఏ క్వశ్చన్. సో సేమ్ అండి, ఇది కూడా అదే ఉంది. రైట్. అవుట్ ఆఫ్ సిలబస్, అసలు సిలబస్లో లేని క్వశ్చన్, అవుట్ ఆఫ్ స్కోప్ అన్నట్టుగా ఉంటాయి. ఇంకా అదర్ ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. సో మీరు అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంటరింగ్ గ్రీవెన్స్ డీటెయిల్స్, గెట్ క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ కొడతారు కదా, తర్వాత గెట్ క్వశ్చన్ కొట్టాలి. గెట్ క్వశ్చన్ కొట్టినట్లయితే మీకు ఆ క్వశ్చన్ వస్తుంది. టైప్ ఆఫ్ కంప్లైంట్, సో ఇంతకుముందు చెప్పిన కదా ఆ కంప్లైంట్స్ అన్నింటిలోంచి ఒక అప్రాప్రియేట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, అందులో టెక్స్ట్ రాయాలి. సో మీకు ఇంకేమైనా అడిషనల్ కామెంట్స్ ఇస్తే ఇవ్వచ్చు, లైక్ ఇది ఆన్సర్ ఇది ఉంది, ఇది లేదు, అది వాటెవర్. సో మీకు ఎక్కడైతే అబ్జెక్షన్ రేజ్ చేయాలనుకున్నా అబ్జెక్షన్ రిలేటెడ్ కంటెంట్ అంతా అక్కడ రాయాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏదైనా ఉంటే కూడా మీరు ఒక బుక్ పర్సెప్ట్ కానివ్వండి ఇంకేదైనా ఉన్నా కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అనమాట. తర్వాత లాస్ట్కి సబ్మిట్ చేయాలి. ఇక చూసారా, ఇక్కడ మీరు క్వశ్చన్ నెంబర్ 9 అని చెప్తున్నాడు. క్వశ్చన్ నెంబర్ 9 చూసుకున్నట్లయితే గెట్ క్వశ్చన్. సో ఇక్కడ ఇదేంటి ఇన్పుట్ స్టెప్ 1 స్టెప్ 2. సో ఇది ఒక క్వశ్చన్ అండి. సో దీనికి ఇక్కడ ఏమన్నాడు, వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ద అరేంజ్మెంట్ అన్నాడు. సో దానికి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఈ 4 ఉన్నాయి. రైట్. ఇక్కడ స్టెప్ 2 స్టెప్ 4 స్టెప్ 5 స్టెప్ 6 ఇవి ఉన్నాయి. సో ఇక్కడ టైప్ ఆఫ్ ద కంప్లైంట్ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి చూడండి, ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ ద కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మీకు డ్రాప్ డౌన్లో వస్తాయి. ఇక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు డ్రాప్ డౌన్లో వస్తాయి. వచ్చిన తర్వాత అది అప్రాప్రియేట్ రిలవెంట్ కంప్లైంట్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంప్లైంట్ క్లిక్ చేయాలి. ఇక్కడ రాయాలి కంప్లైంట్ యొక్క మీ యొక్క మోటో ఏంటి, అసలు మీరు ఎందుకు తప్పు అనుకుంటారు, ఎందుకు రైట్ అనుకుంటారు, నాకు ఎందుకు మార్క్స్ వస్తాయి అనేది రాయాలి. రాసిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి స్కాన్డ్ ఇమేజ్ ఏదైనా సపోర్టింగ్ డాక్యుమెంట్, సో మీరు ఇచ్చే స్టేట్మెంట్కి ఇది బలం చేకూర్చే విధంగా ఏదైనా డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాలి. అప్లోడ్ చేసి తర్వాత సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క ఆన్సర్కి ఛాలెంజ్ ఒక స్టేజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో వ్యూ ఇందాక చెప్పాను కదండి, 2 ట్యాబ్స్ ఉన్నాయి కదా, వ్యూ గ్రీవెన్స్ క్వశ్చన్, అక్కడేమో
గ్రీవెన్స్ ఇవ్వడానికి. తర్వాత వీ గ్రీవెన్స్ క్వశ్చన్ అంటే మీరు ఇచ్చినటువంటి గ్రీవెన్స్ క్వశ్చన్ అనేది ఈ ట్యాబ్ అండి, వీ గ్రీవెన్స్ క్వశ్చన్ అంటే. సో ఇక్కడ మీకు ఆ క్వశ్చన్ కనపడుతుంది, మీరు దేని మీద అయితే గ్రీవెన్స్ ఇచ్చారో ఆ క్వశ్చన్ కనపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు ఏమని ఇచ్చారంటే కంప్లైంట్ అవుట్ ఆఫ్ సిలబస్ అని ఇచ్చారు. సో దానికి రాసిన రిమార్క్ ఏం రాసుకున్నారు, దిస్ క్వశ్చన్ ఈజ్ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ అని రాసుకున్నారు. సో ఆ విధంగా మీరు కూడా రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ పేమెంట్ అండి, పేమెంట్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్, రైట్. దాని తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ చేసుకున్నట్లయితే ఒక ఎస్ఎస్సి పోర్టల్ ఫర్ కంటిన్యూయింగ్ ద ఛాలెంజ్ సబ్మిషన్కి ఒక రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత పేమెంట్ గేట్వేకి వెళ్తుందని. సో ఇక్కడ రోల్ నెంబరు, ప్రొసీడ్ ఫర్ పేమెంట్. సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చూడండి. 50 rupees, candidates can submit representations by depositing 50 rupees, right. And again you will be redirected to payment gateway after proceeding. ఇక్కడ ప్రొసీడ్ కొట్టినామంటే పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. యు ఆర్ నౌ ఛాలెంజ్ ఇన్ ద క్వశ్చన్ నెంబర్, మీరు ఏదైతే క్వశ్చన్ నెంబర్ ఛాలెంజ్ చేస్తారో అది ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఒకసారి రీచెక్ చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి. ఛాలెంజ్ విల్ ఓన్లీ బీ కన్సిడర్డ్ ఇఫ్ ద పేమెంట్ ఈస్ కంప్లీటెడ్. పేమెంట్ కంప్లీట్ అయితేనే మీకు ఛాలెంజ్ అనేది వాళ్ళు కన్సిడర్ చేస్తారంటండి. సో ఆఫ్టర్ ద మేకింగ్ ద పేమెంట్ ఐదర్ క్లిక్ హియర్ hyperlink given the bottom of the payment gateway page or wait for 60 seconds for getting redirected automatically. సో మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత వెయిట్ చేయండి. మీరు క్లిక్ చేయడం కంటే కూడా వెయిట్ చేయడం బెటర్ అండి, ఎందుకంటే అదే ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోయి ఈ డేటా అనేటువంటిది అంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ని మళ్ళీ పేరెంట్ చైన్కి అనేటువంటిది ఇస్తుంది కాబట్టి. సో మీరు వెయిట్ చేస్తే 60 seconds వెయిట్ చేసినట్టయితే ఆ కన్ఫర్మేషన్, పేమెంట్ అయిపోయిన కన్ఫర్మేషన్ తీసుకెళ్ళి పేరెంట్ స్క్రిప్ట్కి ఇస్తుంది, పేరెంట్ పేజ్ వెబ్ పేజ్కి ఇస్తే మీకు అక్కడ ఆ సక్సెస్ ఇమేజ్ వచ్చిన తర్వాత మీకు అక్కడ ఓకే సక్సెస్ఫుల్లీ గ్రీవెన్స్ సబ్మిటెడ్ అని చెప్పేసి ఒక అది వస్తుందండి, అంటే కన్ఫర్మేషన్ వస్తుంది. సో మేక్ ఏ పేమెంట్ చూడండి, మేక్ ఏ పేమెంట్ ఎలా చేయాలి. ఓకే దీన్ని కొంచెం జూమ్ చేస్తాను చూడండి. సో మీరు ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇది క్లిక్ చేస్తారు కదా, చేసిన తర్వాత ఈ విండో వస్తుందండి. ప్లీజ్ నోట్ దట్ ద ఫీ వన్స్ పేడ్ షెల్ నాట్ బి రిఫండెడ్ అబ్సల్యూట్లీ. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ నాట్ టు మేక్ మల్టిపుల్ పేమెంట్స్. సో ఒకటి కనుక ఫెయిల్ అయితే ఇంకోటి ఎమ్మటే పేమెంట్ చేయకండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే అవి స్ట్రక్అప్ అయిపోయి మీకు పేమెంట్ అనేటువంటిది కనిపించకపోవచ్చు. మేబీ మీరు ఒక 1 hour 2 hours వెయిట్ చేస్తే అది అప్డేట్ అవుతూ ఉండొచ్చు. ఎనీవేస్ మీకు 3 days టైం ఉంది కాబట్టి మీరు ఫస్ట్ డేనే ఇవాళే చేసేయండి. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు ఇవాళ చూసి పెట్టుకోండి, రేపు మార్నింగ్ అలా చేయండి. సో చేసిన తర్వాత ప్రాబ్లం ఉంటే ఒకరోజు వెయిట్ చేయండి. ఒకరోజు వెయిట్ చేస్తే కనుక అప్పటికి కూడా అది అప్డేట్ అవ్వలేదు అనుకోండి, దెన్ యూ కెన్ టేక్ ఏ కాల్. In case the amount has been deducted from the candidate's account, they are advised to use the verify payment option to confirm the status of the transaction. So వాళ్ళు ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తున్నారండి, వెరిఫై పేమెంట్ అనమాట. లైక్ ఇప్పుడు మనం ఐఆర్సిటీసీలో టికెట్స్ బుక్ చేసేటప్పుడు బుకింగ్ స్టాటస్ అని ఉంటుంది, కానీ ఇన్ కేస్ మన పేమెంట్ అయిపోయింది కానీ టికెట్ బుక్ అవ్వలేదు, పేజ్ రిఫ్రెష్ ఎర్రర్ వచ్చేసింది అనుకోండి, మీరు లాస్ట్ బుక్ స్టాటస్లోకి వెళ్తే మీకు అక్కడ సక్సెసా ఫెయిల్యూరా అని కనిపిస్తుంది కదా. సో అదేవిధంగా వీళ్ళు వెరిఫై పేమెంట్ అనే ఒక ట్యాబ్ ఇస్తామంటున్నారు. సో ఆప్షన్ చూసుకున్నట్లయితే మీ డబ్బులు అక్కడ కట్ అయ్యాయా లేదా, వెళ్ళలేదా, ఫెయిల్ అయిందా తెలుస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం మీకు రిఫండ్ ఆటోమేటిక్గా రిఫండ్ వచ్చే అవకాశం, రిఫండ్ అని కాదు అదేమంటారు రివర్సల్ అయిపోతాయి. రిఫండ్ అంటే వీళ్ళు ఇచ్చే అమౌంట్ను రిఫండ్ అంటారు. ఆల్రెడీ వాళ్ళకి వెళ్ళి ఇక్కడ వీళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి మీకు రివర్స్ అయిపోతుంది. ఆ ట్రాన్సాక్షన్ అనేది క్రెడిట్ అయిన ట్రాన్సాక్షన్ అనేది డెబిట్ అయిన ట్రాన్సాక్షన్ అంటే ఉంటుంది, మీకు క్రెడిట్ అవుతుంది అనమాట. సో ఆఫ్టర్ ద పేమెంట్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్, ఫైనల్లీ సబ్మిట్ ద ఛాలెంజ్. మీరు ఒక పేమెంట్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేస్తే ఇక చూడండి ఇక్కడ మీకు సక్సెస్ మెసేజ్ వస్తుంది. ఈ విధంగా సక్సెస్ మెసేజ్ వస్తుంది. యువర్ ఛాలెంజ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇఫ్ యూ వాంట్ టు టేక్ అనదర్ ఛాలెంజ్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ ఛాలెంజ్ చేయాలనుకుంటే మీరు ఈ క్లిక్ హియర్ బటన్ కొడితే మీకు ఇంకో క్వశ్చన్కి వెళ్ళొచ్చు. సో మీరు ఏవైతే ఛాలెంజెస్ చేయాలి అనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్ని మీరు ఏం చేస్తారంటే ముందే నంబర్ చేసి పెట్టుకోండి, నంబర్ ఒకటి చేసి పెట్టుకోండి. రిలవెంట్ ఇమేజెస్ ఏమన్నా స్క్రీన్ షాట్స్ కానీ ఏమన్నా ఈ పీడిఎఫ్స్ కానీ ఏమైనా ఉంటే అవి రెడీగా పెట్టుకోండి. ఏం రాయాలి అది పెట్టుకోండి అండ్ పేమెంట్కు పెట్టుకోండి దాంట్లో మనీ దాని రిలవెంట్గా. తర్వాతనే మీరు ఈ యొక్క ఇది చేయండి, ఏమంటారు ఆబ్జెక్షన్ రైజ్ చేయడం చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక ఇది వచ్చింది కానీ నోటిఫికేషన్, అది కూడా చూసుకుందాం, రివిజన్ ఆఫ్ ఫీ అని చెప్పేసి. సో ఇదేంటంటే చూడండి, సో ఇప్పుడు మీకు 50 రూపీస్ అని చెప్పాడు కదా, 100 నుంచి 50 చేశానని చెప్పారు కదా, ఇక్కడ ఏమంటున్నా అంటే రివిజన్ ఆఫ్ ఫీ ఫర్ రిప్రజెంటేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 10,000 ఆన్సర్కి ఛాలెంజ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో రివిజన్ అంటే ఏంది, మారుస్తున్నామని చెప్తున్నాడు, దాని గురించి చెప్తున్నాడు. And it is informed that the fee mechanism for challenging question answers in any tentative answer is currently under review. రివ్యూలో ఉందండి, అంటే ఈ యొక్క ఫీ మెకానిజం అనేది రివ్యూలో ఉందన్నమాట. సో ద క్యాండిడేట్స్ ఆర్ బీయింగ్ చార్జ్డ్ విత్ 100 rupees ఫర్ క్వశ్చన్ ఆన్సర్ ఛాలెంజ్ ఎట్ ప్రజెంట్.
అచ్చా వీళ్ళు డెసిషన్ తీసుకున్నారు కానీ సిస్టంలో అది ఇంకా రివ్యూలోనే ఉందంట. సో రివ్యూలో ఉండడం అంటే అది మధ్యలో ఉందన్నమాట. సో వీళ్ళు ఇప్పుడు 100 తీసుకుంటున్నారు. కాకపోతే ద కమిషన్ ఈజ్ పుట్టింగ్ ఇన్ ఏ ప్లేస్ రిఫండ్ మెకానిజం ఫర్ fee payment made for the challenging any question answer where the candidates will be refunded their fee payment in full if the challenge made by him her is established. సో ఒకవేళ ఏంటి ఇప్పుడు మీరు 100 రూపాయలు ఇచ్చి కానీ ఇప్పుడు 50 అంటున్నారు కదా, సరే రివిజన్ చేసినప్పటికీ ఇప్పుడు 100 తీసుకుంటుందట. వాళ్ళు రివ్యూ చేసేసి దాన్ని సిస్టమ్ రైట్ ప్లేస్లో పెట్టిన తర్వాత మీకు 15 తీసుకుంటుంది. ఈవెన్ ఇన్ కేస్ మీకు 100 తీసుకున్నా కూడా వాళ్ళు 50 ఇచ్చేస్తారు. ఇక్కడ చూడండి. However, the commission has decided to fix the fee payment of ₹50 per question answer challenge till the refund mechanism as mentioned above is developed. సో ఇక్కడ రిఫండ్ మెకానిజం డెవలప్ అయ్యేంత వరకు కూడా ₹50 అనేది ఫిక్స్ చేయడం అనేటువంటి జరిగిందండి పర్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఛాలెంజ్ కనుక ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే, మీ యొక్క ఛాలెంజ్ కనుక ఎస్టాబ్లిష్ అవ్వడం అంటే కరెక్ట్ అవ్వడం, లైక్ మీ యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళు కన్సిడర్ చేసి మీ కీ రివిజన్ కనుక జరిగినట్లయితే మీకు వాట్ ఎవర్ మీరు ₹100 కడితే 100, ₹50 కడితే 50 అవి రిఫండ్ వచ్చేస్తాయి. రైట్. సో ఇది కూడా ఇప్పటి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ అండి. సో 2 నోటిఫికేషన్స్ మనం తెలుసుకున్నాం. కానీ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండి. ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఎవరైతే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కీ ఆబ్జెక్షన్స్ రైజ్ చేసుకోండి ఏవైనా డిఫికల్టీస్ ఉంటే. సో 1 మార్కు యాడ్ అయినా కూడా మీకు మెరిట్లో ఎక్కడ చాలా తేడాలు వచ్చేస్తాయి కానీ. సో బీ కేర్ఫుల్. కంపల్సరీ వాళ్ళు నైట్ అంతా కూర్చొని చూసుకోండి, నోట్ చేసి పెట్టుకోండి. సో వీలైతే నైటే లేకుంటే మార్నింగ్ అలా మీరు అప్లోడ్ చేయడానికి అబ్జెక్షన్ రైజ్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అదేవిధంగా దీని లింక్స్ కూడా ఇస్తానండి. ఇది మీ ఆబ్జెక్షన్ ఎలా రైజ్ చేయాలో దాని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ అందరికీ యూజ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.